హలో అండి. పఠాన్కోట్లో మా పాప చదువుకునే ఆర్మీ స్కూల్ ఇది. పేరెంట్స్ మీటింగ్ అంటే స్కూల్కి వెళ్ళాను. ఇంకా ఇదే లాస్ట్ పేరెంట్స్ మీటింగ్ అనమాట. మేము వచ్చేసి జాయిన్ చేయలేదు మా పాపకి, సర్టిఫికెట్స్ అయితే తెచ్చేసుకున్నాం. అందుకనే గుర్తుగా ఉంటుందని స్కూల్ మొత్తం వీడియో అయితే తీశాను. ఇంకా ఆ రోజు వచ్చేసి చాలామంది పేరెంట్స్ అయితే వచ్చారు. కొంతమంది జాయినింగ్ చేస్తే ఇంకొంతమంది సర్టిఫికెట్స్ అయితే తీసుకొని వెళ్ళిపోయారు. ఇంకా మా పాప స్టడీ విషయానికి వస్తే, మేము పంజాబ్ వచ్చే కొత్తలో మా పాపకి ఒక్క ముక్క కూడా హిందీ అయితే రాదు, జీరో నాలెడ్జీ అనమాట. మేము వచ్చిన 10 డేస్కి మా పాపని స్కూల్లో అయితే జాయిన్ చేసేసారు. కొంచెమైనా హిందీ రాదు, నెక్స్ట్ ఇక్కడ వాతావరణం కూడా అలవాటు అవ్వలేదు. వచ్చిన 10 డేస్కి స్కూల్ ఏంటి అనుకున్నా. మా పాప ఫస్ట్ డే స్కూల్కి బస్సు ఎక్కించడానికి భయపడ్డాను, కానీ హిందీ పిల్లలతో మంచిగానే వెళ్ళిపోయింది. బస్ డ్రైవర్కి అయితే చెప్పాము, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది జాగ్రత్త అని. వాళ్ళే చూసుకున్నారు ఇంకా అంతా. కానీ కొద్ది రోజులు మాత్రం లాంగ్వేజ్ ప్రాబ్లంతో ఇబ్బంది పడింది. మొత్తానికి స్కూల్లో జాయిన్ చేయటం వల్ల 3 మంత్స్కే హిందీ అయితే నేర్చేసుకుంది మా పాప. మెల్లమెల్లగా ఇంప్రూవ్ అయితే అయ్యింది. ఇప్పుడు వచ్చేసి మా పాపకి ఏ గ్రేడ్ అయితే వచ్చాయి ఎగ్జామ్స్లో. టోటల్ హ్యాపీ. బట్ పఠాన్కోట్ ఇంకా ఫ్రెండ్స్ని అయితే చాలా మిస్ అవుతుంది. మేము స్కూల్ జాయిన్ చేసే ఫస్ట్లో స్కూలు యూనిట్లో ఉండేదన్నమాట. 2 ఇయర్స్ నుంచి మా క్వార్టర్స్లోనే పెట్టారు. ఎడ్యుకేషన్తో పాటుగా యాక్టివిటీస్ అయితే బోలెడు ఉంటాయి. గ్రౌండ్ కూడా చాలా పెద్దది, దాంట్లోనే కుందేళ్ళు కూడా ఇలా షెడ్ కట్టారనమాట. పిల్లలు చూస్తున్నారు. ఇంకా గ్రౌండ్లో కూడా బోలెడన్ని యాక్టివిటీస్ అయితే పెట్టారు. ఆ పక్కన వచ్చేసి డక్లు ఉన్నాయి. ఇంకా బాతులకు వచ్చేసి స్విమ్మింగ్ పూల్ కూడా కట్టారు. పక్కన వచ్చేసి ఇంకొక షెడ్లోనే చిన్న కుందేలు పిల్లల్లో ఇంకొకటి ఉన్నాయి, అవి ఏంటో నాకు తెలీదు. పేరెంట్స్ మీటింగ్ కాబట్టి పొద్దున్నే పిల్లల్ని పట్టుకొని అయితే వచ్చేసారు. ఇంకా పిల్లలు అయితే గ్రౌండ్ మొత్తం ఆడుకుంటున్నారు. ఇంకా ఇది వచ్చేసి ప్రేయర్ చేసుకునే ఏరియా అన్నమాట. ఇది వచ్చేసి స్కూల్ లొకేషన్ అన్నమాట టోటల్గా. ఇంకా స్కూల్ వచ్చేసి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకి హాఫ్ డే ఉంటుంది. మార్నింగ్ 8కి బస్సు వస్తే రిటర్న్ వచ్చేసి 1:30కి ఇలా బస్సు వచ్చేసేది అనమాట. మార్నింగ్ వచ్చేసి టిఫిన్ ఇంకా ఫ్రూట్ బాక్స్ పెడితే చాలు. ఇంకా పంజాబ్లో చలి విపరీతంగా ఉంటుంది కాబట్టి స్కూల్ డ్రెస్ కూడా మారుతూ ఉంటుంది. ఇంకా పిల్లలు వచ్చేసి పార్క్లో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఎగ్జామ్స్, పేరెంట్స్ మీటింగ్ ఇలా అవ్వకముందు 1 మంత్ ముందు అనమాట యాన్యువల్ డే పెట్టారనమాట. అది వచ్చేసి ఆడిటోరియంలో పెట్టారు. మా పాప వచ్చేసి డ్యాన్స్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది.
4-5 డేస్ అయితే ప్రాక్టీస్ అయితే చేపించారు వీళ్ళ చేత. ఇంకా ఆడిటోరియంలో ప్రోగ్రామ్ పెట్టేసరికి పేరెంట్స్ అందరూ అటెండ్ అయ్యారు ఆ రోజు. అంతమంది ముందు ఫస్ట్ టైం మూవీ హాల్లో చాలా బాగా చేసింది డ్యాన్స్ మా పాప. ఐఎమ్ సో హ్యాపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ బాయ్.